అంటే నాగ చైతన్య గారు అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఏమని ఆయన పలకరించారు, ఏం అడిగారు మిమ్మల్ని? అయితే మీ కథనే మేము సినిమా తీయబోతున్నాం. భోజనం చేశారని విన్నాను. ఇక్కడే భోజనం చేశారు. ఏంటండి ఇప్పుడు చేపలు ఏమైనా స్పెషల్ గా అంటే నాగ చైతన్య చెప్పారంట, రొయ్యల కూర, పీతలు. వంట తిన్న తర్వాత ఏమన్నారు ఆయన? చాలా బాగుంది. బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా బాగుంది. అందరూ పారితోషికంలాగా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు, ఒక మనిషి ఇచ్చారు. పాకిస్తాన్ జైల్లో మీ హస్బెండ్ గారు మొత్తం టోటల్ గా 22 మంది ఇలాగ బందీలు అయిపోయారు అని చెప్పి మీకు ఎలా తెలిసింది? ఫోన్ వచ్చిన తర్వాత ఇలాగ పాకిస్తాన్ మీ హస్బెండ్, మీ అన్నయ్య అంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు యాక్చువల్గా మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. ఎలా తట్టుకున్నారు, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అదే నాకే తెలుసా బాధ ఏంటో. భార్యని అలా వదిలేసి వెళ్ళడం అనేది చాలా చాలా బాధాకరం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన సమయంలో మీరు దూరం అయిపోయారు. ఏ ప్రభుత్వం వచ్చినా మీకు జట్టి కడతాం, మినీ జట్టి కడతాం అంటారు. అప్పుడు గెలిచిన తర్వాత అప్పుడు పట్టించుకోవట్లేదు. సో ఈ రియల్ తండేలు గ్రామం ఎక్కడ ఏంటి అని వెతుక్కుంటూ వచ్చాం కదండి. కేఎంఎల్ మత్స్యలేశంకి వచ్చాం. సో ఇక్కడ గ్రామంలోకి ఎంటర్ అవగానే ఇందాక అక్కడ బోర్డు కనిపించింది. ఇక్కడ నుంచి ఒక ఫ్లెక్సీ, ఒకటి పెద్ద ఒక బ్యానర్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. 2018 రియల్ స్టోరీ. సముద్రపు అలల తాకిడిలోనూ అర్ధరాత్రి చల్లని గాలుల్లోనూ భవిష్యత్తు కోసం పోరాడే వీరులు మత్స్యకారులు. వారి జీవితం తీరంలో ప్రారంభమైన సముద్రం ఒక్కో రోజు వారికి కొత్త పరీక్షలను ఎదురు చూస్తుంది. ప్రతి ఉదయాన్ని ఆశలతో స్వాగతించి తమ వలలతో సముద్రపు గర్భంలో అదృష్టాన్ని వెతుక్కునే వీరగాథ ఎప్పుడూ సహజంగా మానవ సహనానికి ప్రతీకగా నిలుస్తూనే ఉంది. ఈ మ్యాటర్ ఎవరో రాశారు ఇక్కడ. సో ఒకవైపు ఆయన నాగ చైతన్య హీరో ఉన్నారు, ఇంకొక వైపు నాగ చైతన్యతో పాటు రియల్ తండేలు ఎవరైతే ఉన్నారో ఈయనే రామారావు, ఈయన ఇక్కడ ఉన్నారు. ఈ పోస్టర్లు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే సముద్రపు జీవితం ఇదంతా అంటే ఒక లోతైన అర్థంతో కలిగి ఉంది పోస్టర్. సో అసలు ఈ రియల్ తండేలు ఎక్కడున్నారు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి, శ్రీ 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 కోదండ రామాలయం కే మత్స్యలేశం. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు. సో ఈ కుర్రాళ్ళని అడుగుదాం. తమ్ముడు, అమ్మ తండేలు సినిమా చూసారా? తండేలు రామారావు గారు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారా, ఆయన ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారా? సో అక్కడికి వెళ్తే ఆయన దొరుకుతారా? ఓకే. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది. అంటే రియల్ స్టోరీ అన్నారు కదా, రియల్ స్టోరీలా కనిపించిందా మీకు? ఓకే. సో సముద్రంలో ఉన్నారట, సముద్రంలో ఎక్కడున్నారో కనుక్కుందాం. సో సముద్రం దగ్గరికి వస్తామండి. సో రియల్ తండేలు రామారావు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎదురుగా ఒక బోట్ అయితే కనిపిస్తుంది. రామారావు గారు, ఆయనే రామారావు అండి. అంటే రియల్ తండేలు ఎవరైతే ఉన్నారో ఆయనే. సో ఆయన వేటకెళ్ళి వస్తున్నారో ఏంటో మరి ఇంకా తెలియదు మనకి, ఏంటో కనుక్కుందాం. రామారావు గారు ఇలా రండి, అలా బోటు వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. అంటే నిన్న తండేలు సినిమా చూశానన్నారు కదా, అంటే థియేటర్లోకి అడుగుపెట్టిన వెంటనే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే మరి అసలు 2018లో ఏం జరిగిందో మొత్తం గత మొత్తం గుర్తుకొచ్చి ఏడ్చేస్తాం. ఫీలింగ్ చాలా, దానికి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, లేకపోతే ఏంటి అనుకోవచ్చు. ఆ కష్టానికి ఈ సినిమా రూపంలో వెళ్ళడం, మనకి ఇంటి తెరపై చూపించడం ఏంటి, ఆయన ఆనందం మరి చాలా బాధ అనిపించింది. ఎంత బాధపడ్డారా మేము లేనప్పుడు, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు లేడీస్ ఎంత బాధపడ్డారా సినిమా చూసి, తర్వాత ఎంత బాధపడ్డారు మా ఫ్యామిలీ, మా వైఫ్ అని తెలుసుకున్నా. వాళ్ళ లెటర్లో కూడా వీళ్ళు కూడా తిరుగుతున్నామని రాశారు. అవన్నీ చాలా బాధ అనిపించింది, చాలా హ్యాపీ కూడా అనిపించింది ఒక పక్క సినిమా ద్వారా. అంటే మీ జీవిత చరిత్ర, అంటే మీ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒక సినిమాగా రావడం మీకు చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ, అదృష్టం కూడా ఉందండి. జీవితంలో మరవలేము. ఓకే. తండ్రి సినిమా యూనిట్ మొత్తం జీవితంలో మరవలేము. ఓకే. రామారావు గారు, ఇప్పుడు 14 నెలల జైలు జీవితం అంటే ఏ మనిషి తన జీవితంలో జైలు జీవితాన్ని అంటే వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, ఎలాంటి జీవితం అనిపించాలని అనుకోడు. కానీ ఒక యాక్సిడెంట్లుగా 14 నెలలు మీరు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా. సో ప్రతిరోజు మీకు ఎలా అనిపించేదండి? అక్కడ ప్రతిరోజు బాధ అనిపించింది. అక్కడ మామూలుగా మన ఇక్కడ మన ఏపీలో అదే మన ఇక్కడ జైల్లోనే ఉండలేము. 1 నెల రోజులు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఫ్యామిలీ చూడకుండా చేయకుండా. అలాంటిది దేశం ఊరు కానీ ఊరు పాకిస్తాన్లో 14 నెలలు ఉండాలంటే చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు, మరి అనుకోకుండా సంఘటన జరిగింది కనుక మరి తప్పదు. అంత బాధాకరమైన విషయం. ఇలాంటిది ఎవరికి జరగకూడదు, ఏ ఫ్యామిలీకి జరగకూడదు. అంత బాధ అనిపించింది.
అంటే మీతో పాటు ఎంతమంది అండి అక్కడ అంటే జైలుకి వెళ్ళారు పాకిస్తాన్లోని? 22 మంది. 22 మంది. సో 22 మందిని ఒకే రూమ్ లో ఉండేవారంటే అందరినీ ఒకే రూమ్ లో బంధించారా? అందరికి ఒకే రూమ్ లో పెట్టారు. పెద్ద బ్యారక్ లాగా ఉండేదా? పెద్ద హాల్ అది, హాల్లో పెట్టారు. ఓకే. అక్కడ అంటే నేను కొన్ని వార్తలు చదివాను, అక్కడ జైలు జీవితంలో మీకు ప్రాపర్గా ఫుడ్ అది ఇచ్చేవారు కాదు, అంటే రకరకాల ఇబ్బందులకు గురి చేసేవారు జైలు సిబ్బంది కూడా అని. అలాంటివి జరిగాయండి జీవితంలో? ఇబ్బంది అంటే భోజనం అయితే టైం పెట్టేవారు. మరి వాళ్ళు ఏం చేసేవారు? జైలు మరి నీళ్ళు కాదు కదా జైలు కనుక, అది ఎలా బాగున్నా బాగోలేకపోయినా తినాలి. తప్పదుగా అడ్జస్ట్మెంట్ చేసుకుని తినేవాళ్ళం అంతే. రామారావు గారు, సరే మీ ఇంటి వరకు వెళ్దాం. ఇప్పుడు సముద్రాన్ని చూసాం, మీ జీవనాధారం మీకు తల్లి లాంటిది, గంగమ్మ తల్లి అంటారు అంతే కదండి? సముద్రాన్ని అందరూ మత్స్యకారులు అందరూ గంగమ్మ తల్లి అంటారు. సో ఆ గంగమ్మ తల్లి దగ్గర మిమ్మల్ని కలుసుకున్నాం. సో మీ ఇంటికి వెళ్దాం. మీ ఇంట్లో మీతో పాటు మీ మిస్సెస్ గారు మీ వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం, మీ జీవితానికి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. తండేలు రామారావు గారి ఇల్లు ఇదే అండి. అంటే ఆయన ఇల్లు చూడాలని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సో ఆ ఇంటిని చూపించే ప్రయత్నం చేయడం కోసం క్యూబ్ టీవీ ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి ఒక్కసారి చూద్దాం. రామారావు గారు కొంచెం మాకు ఇల్లు చూపించగలరా? రండి. మీరు అంటే అప్పట్లో అదే పాకిస్తాన్లో అక్కడ జైలు పాలవ్ అయ్యేటప్పుడు ఇదే ఇంట్లో ఉండేవారా? ఇదే ఇల్లు. ఇదే ఇల్లా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఇల్లు. ఓకే. అంటే పుట్టి పెరగడం అంతా ఇక్కడేనా? ఇక్కడే. ఓకే. రెండులో ఉంటుంది. సో అదొక రూము, ఇక్కడ బెడ్రూము, కిచెన్ కదండి? కిచెన్ రూమ్. ఓకే. అంటే అతి సామాన్యమైన జీవితం. సో ఈ జీవితం ఇప్పుడు బాగుంటుంది కదండి మీకు? మరి తప్పదండి. మరి ఏంటి మత్స్యకారులు అంటే మధ్యతరగతి కుటుంబాలు, అలాగే తప్పదు. రెక్కడదు రొక్కడదు, అలా కష్టపడ్డాము, ఏదో పని చేసుకోవడం తప్పదు. మరి కానీ అంటే కష్టపడే వాళ్ళు నేను ఒకటి గమనించానండి, కష్టపడేవారు ఎవరైనా అంటే సంపత్తో సంబంధం లేకుండా ఆనందంగా బతుకుతారు. అంటే కష్టపడతారు, చాలా ఆనందంగా కూడా ఉంటారు. సో ఆనందం మీ మొహంలో కనిపిస్తుంది ఇప్పుడు నాకు, అందుకని చెప్తూ ఉన్నాను. సో ఇది కూడా చూపిద్దామండి. ఇదేంటండి? కిచెన్ అండి? కిచెన్. ఇది కిచెన్. ఓకే. సో ఇలా రండి, చూపించండి. సో పక్కన బయట ఇది ఒకటి ఉంది కదా. ఓకే. రామారావు గారి ఇల్లు చూపించాను. సో వారి శ్రీమతి గారు కూడా ఉన్నారు మనతో పాటు. మొదటగా ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. అంటే మీ ఆయన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన, అంటే ఆ క్షణాలు మీరు ఆ రోజులు మర్చిపోలేరు. సో అది ఒక సినిమాగా తీయడం, సినిమాగా విడుదల కావడం, అందులో ఒక పెద్ద హీరోలు నాగ చైతన్య, తర్వాత సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేయడం, ఈ సినిమా రావడం చూసి మీకేమనిపిస్తుంది? సినిమా ఇలాగా మీ పాకిస్తాన్కి దొరికారు కదా, ఆ కథ తీస్తాం అన్నప్పుడు మాకు హ్యాపీ అనిపించింది. మూవీగా తీస్తాం అన్నప్పుడు మేము ఓకే చెప్పాము కార్తీక్, మన శ్రీకాకుళం అబ్బాయి రైటర్కి. ఓకే అన్నయ్య, మీరు ఎలా స్పందించినా మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా మాకు అడగండి, నేను చెప్తాను, మేము చెప్తామని చెప్పా. తర్వాత ఇలాగా ఒప్పుకున్నారు సినిమా తీయడానికి అని చెప్పారు. ఇంకా హ్యాపీ అనిపించింది మాకైతే. సినిమా మూవీలో రావడమే హ్యాపీ. ఇంకా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. చూసారా? నిన్న వెళ్ళి చూసాం. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయితే. మా మత్స్యకారులు పడే కష్టాలు కానీ, వీళ్ళు అక్కడ పడే కష్టాలు కానీ, మేము ఇక్కడ ఆడవాళ్ళు పడే కష్టాలు కానీ అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో కాదు, సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తూ ఉంటే మీ ఆయన గారు గుర్తొచ్చారా మీకు? మా ఆయన గారే ఆయన రామారావు గారు గుర్తొచ్చారా? గుర్తొచ్చారు. సో ఎమోషనల్ కూడా అయ్యామన్నమాట. ఎమోషనల్ గా ఎప్పుడో జరిగింది 6 సంవత్సరాల కిందట, మళ్ళీ అదే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే ఎమోషనల్ అయ్యామండి. ఏడ్చారని కూడా చెప్పారు ఆయన. మీరంతా ఏడ్చారట కదా? ఏడ్చాం, అందరం. అంటే రామారావు గారు అంటే యాక్చువల్గా మత్స్యకారుల జీవితం అనేది, అంటే సముద్రం అనేది ఏం జరుగుతుంది ఏంటి అని ఎవరు చెప్పలేరు కదమ్మా. అంటే ప్రతి క్షణం ఒక పోరాటం లాంటిది సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు. సో మరి మీరు ఆయన వెళ్ళేటప్పుడు, ఇప్పుడు వేటకి వెళ్ళాలి, జీవనాధారం మీది అదే కాబట్టి రామారావు గారు టీము వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? మా మానసిక పరిస్థితి అంటే వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మృత్యుతో పోరాడినట్టు వెళ్తారు. సముద్రం అంటే ఒడ్డుకి చేరినంత వరకు, ఆ తల్లి ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఒడ్డుకి చేరినంత వరకు కొంచెం ఏదో ఏమైపోద్దో ఏటవుతుందో, టైంకి ఒడ్డుకి చేరేస్తే పర్వాలేదు. ఎక్కువగా టైం అయింది అనుకో మాలో టెన్షన్, ఏదో టెన్షన్, ఏమైంది
అక్కడ ఏం జరిగిందనే ఒక టెన్షన్ అనమాట. ఈ రోజులన్నీ టెన్షన్ తో కూడుకున్న రోజులే. అదే హార్బర్స్ ఉన్నాయి అనుకోండి, హార్బర్స్ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే అంతగా ఇబ్బంది అనిపించదు, ఒడ్డుకొచ్చు. కాబట్టి ఇంకేం టెన్షన్ ఉండదు మాకు. హార్బర్స్ లేకపోవడం ఏంటంటే మాకు టెన్షన్ అనమాట. వెళ్ళిన తర్వాత టైం అట్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడిపోతాం, మేము టెన్షన్ పడిపోతాం. ఏమైంది, అక్కడ ఏం జరిగిందని ఒక టెన్షన్ అనేది మాలో కలుగుతుంది అనమాట. భయంతో కూడుకున్న జీవితం. అంటే వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఏ స్త్రీకి ఉండదు, ఏ మహిళకు ఉండదు. ఇక్కడున్న ప్రతి మత్స్యకారుడు సముద్రం ఒడిలోకి వెళ్ళాడంటే ఇక్కడున్న ప్రతి మహిళ టెన్షన్ పడాల్సిందే. ఏం జరుగుతుంది అనేసి ఒక దీనిలాగా టెన్షన్. వాళ్ళ ఇంటికి వచ్చిన వరకు అబ్బా వచ్చారు అని తర్వాత హ్యాపీ అనిపిస్తుంది అంతే. అంటే యాక్చువల్ చదువుకున్నారు కదా కొంత, అంటే డిగ్రీ అదంతా చదివారా? ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు. అంటే తర్వాత అంటే ఇది వంశపారంపర్యంగా వస్తున్న జీవితం కాబట్టి అంటే దీన్ని ఎంచుకున్నారా, లేకపోతే ఇంకేదైనా అంటే ఏ విధంగా మళ్ళీ ఇందులోకి వెళ్ళారు? అంటే వేటలోకి అంటే మరి డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, ఎంత చదివినా మత్స్యకారులు జాబులు రావట్లేదండి. జాబులు రావట్లేదు. మరి చదువుకున్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు కదా, జాబులు రావట్లేదు. ఇంట్లో కూడా ఇబ్బంది. ఎక్కువ చదువుకుంటే మన ఖర్చులకి ఇవన్నీ ఉండాలి కదా. తల్లిదండ్రులు ఇబ్బంది పడి వాళ్ళ పరిస్థితి చూసి నేను వేరే వాళ్ళు వెళ్ళిపోయాను. అది ఇక్కడ ఉండే సముద్రం ఉండే యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జట్టీలు అంటారు, మినీ జట్టీలు లేవు. ఇక్కడ యాడకి వెళ్తుంటే పెద్ద పెద్ద అలలు కెరటాలు వచ్చి బోట్లు ఉంటారు కదా చిన్నవి, తెప్పలు అంటే బోల్తో పడి ప్రాణాలు కోల్పోతుంటారని మరి ఇంట్లో ఇబ్బంది పడి అంతవరకు ఆపేసి గుజరాత్ వెళ్ళిపోయాం బోట్లకి. ముందు బోట్లకి వెళ్ళి డ్రైవర్ అయ్యి అలాగా వేట సాగించేవాళ్ళం. ఇప్పుడు తండేల్ సినిమాలో నాగ చైతన్యం చూడగానే ఎలాంటి ఫీలింగ్ కలిగింది? చాలా ఫీలింగ్. ఎందుకంటే అంటే అలాంటి సంఘటన ఏ ఫ్యామిలీకి జరగకూడదు. కొంచెం జరిగినందుకు మేము బాధపడినందుకు నా తరపున తర్వాత మత్స్యకారుల తరపున పడే బాధలు కష్టాలు వీళ్ళంత దీనికి వెళ్తారు ఏటకి వెళ్ళి వెళ్ళడం, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటివి ఎదుర్కొంటారు ఫ్యామిలీ కూడా అని సినిమాలు చూపించడం అందరికి అర్థమైంది. ఈ భారతదేశం మొత్తం అన్ని భాషలు విడుదల చేశారు, అందరికీ తెలుస్తుంది ఈ మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఇవన్నీ. వీళ్ళు జట్టీల్లాగా వలసలు వెళ్ళడం చేయడం, అక్కడ పాకిస్తాన్ దొరకడం వీటిని ఇంత ఇబ్బందులు పడుతుంటారని అందరికీ చాలా బాధాకరమైన విషయం, అందరూ తెలుసుకుంటారు. అంటే మీ దగ్గరికి ఈ సినిమా తీస్తామని చెప్పి ఎవరు అప్రోచ్ అయ్యారండి? రైటర్ అంటే కార్తీక్ శ్రీకాకుళం అయింది. మేము పాకిస్తాన్ 2020 రిలీజ్ అయిన వెంటనే మాతో ట్రావెల్ అయ్యారు 1 సంవత్సరం పాటు. ఆయన ఇప్పటికప్పుడు డైలీ ఫోన్ చేసేవారు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆయనకి మొత్తం డీటెయిల్ చెప్పేవాళ్ళం అంతే. అసలు అంటే మీరు అంటే జైలు పాలు అవ్వడానికి అంటే అసలు సంఘటన ఒక్కసారి గుర్తెచ్చుకొని మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు వాతావరణం బాగోలేదండి, చుట్టూ మబ్బులు. అంటే కాదు, ఇక్కడ నుంచి బయలుదేరిన వెంటనే అటువైపు గుజరాత్ జలాల్లోకి వెళ్ళిపోయారా? వెంటనే వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి 2 నెలలు ఏట కొనసాగింది గుజరాత్. 2 నెలల 2 నెలలు బొంబే ఇటుకి గుజరాత్ వేరే వాళ్ళు కాసే 2 నెలలు కొనసాగింది. సరే 3వ నెల అంటే మన 2018 11/28లో దగ్గరలో అంటే అటు తర్వాత ఇటు ఉండవు. అటుకాసి చేపలు ఉంటాయి, ఇటుకాసి పోల్ బందర్ అంటారు, అది మన భారత ఇండియా. ఇది పోల్ బందర్ దూరక పోల్ బందర్ కాసి అటు వెళ్తాం మేము. అటు వెళ్ళి యాడ్ చేసేటప్పటికి ఈ వాతావరణం బాగాలేక తుఫాన్ మబ్బులు గిబ్బులు అన్ని వల్ల జీపీఎస్ సరిగ్గా పని చేయలేక అలా జరిగింది అది అంతే. అంటే ఆ రోజు అంటే నేను చదివింది ఏంటంటే మబ్బులు ఏవో ఉండడం వల్ల మీరు దారి తప్పారు ఇట్లా కానీ. అంటే కాదండి, మీరు ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఇంకో ఈ రోడ్డు ఇక్కడి నుంచి పలానా ఊరు వస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి ఈ ఊరు ఇలాగని మనకు తెలుస్తుంది. సముద్ర జలాల్లో ఇది మన సముద్రం అంటే మన దేశానికి సంబంధించిన సముద్రం, అక్కడ వేరే దేశం అని ఎలా తెలుసుకుంటారు? అంటే జీపీఎస్ ఒకటి ఉంటది, మన మొబైల్ దాంట్లో మ్యాప్ ఉంటది. అది పలానా ఊరు నెంబర్ తీసామంటే మత్స్యలేసం ఇన్ని కిలోమీటర్లు ఉంది అని తెలుస్తుంది. అది మా దగ్గర అది పాడైపోయింది. తర్వాత కొన్ని అనుకోకుండా ఇలాగుంటే క్లియర్గా ఉంటే కొన్ని ఎటు వెళ్తారని తెలుస్తుంది. అది పాడైపోయిన దానికి మబ్బులు ఎక్కువ, వాతావరణం బాగాలేక చుట్టూ పొగ మబ్బులు మేఘం ఇవన్నీ కమ్మేసేయడం వల్ల మాకు అనుకోకుండా మరి ఎక్కడ ఉన్నామో మా దగ్గర ఉన్నామో వాళ్ళ దగ్గర మాకే తెలియదు. వచ్చి దాంట్లో చేసి తీసుకెళ్ళిపోరు అంతే. మాకు ఎంతమంది వచ్చారండి? వాళ్ళు 2 లేవీల మీద వచ్చారు. వాళ్ళు 2 షిప్లా కోస్ట్ గార్డ్ వచ్చారు, పాకిస్తానీ కోస్ట్ గార్డ్స్. పాకిస్తాన్
రెండింటి మీద వచ్చారు అంటే ఫుల్ ఫైర్ మిషన్ గన్స్ తో వస్తారు కదండి. వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఏం అడిగారు మిమ్మల్ని? వాళ్ళు మీరు మా బార్డర్ లోకి వచ్చేసారు, మీకు తీసుకెళ్లిపోతాం అంటే ఎక్కడ వారు ఏంటని ఫస్ట్ అడిగారా? అడిగారంటే మీరు మా బార్డర్ లోకి వచ్చారు అన్నాడు అన్నారు వాళ్ళ మగతులు హిందీలో. అంటే కాదు మీరు అంటే ఇండియన్స్ అని వాళ్ళకి తెలుసా ముందే? తెలుసా, ఇండియా జెండా ఉంటాయి కదా బోట్ల మీద. ఓకే ఓకే, ఇండియన్ జెండాలు ఉంటాయి ప్రతి బోటు, గుజరాత్ బోటుకి ఇండియన్ జెండాలు పైన వేలాడుతూ ఉంటాయి. అది ఎప్పుడు కాపాడుకోవాలి మనం. ఒకవేళ పాత అయిపోయి మళ్ళీ కొత్తది తెచ్చేసి వేసుకోవడం, అది ఎగురుతూనే ఉంటది మన ఇండియా జెండా. ఓకే, ఒకవేళ అది ఏమైనా మబ్బు కనబడినా మేమే వాంటలు చెప్పేసి ఇండియా జెండా రప్పించండి అంటే మళ్ళీ కొత్తగా కట్టించేస్తాం. ఇప్పుడు దగదగలు ఆడాలి, తలతల ఎగరాలి, బాగా ఎగరాలని మేమే ఏర్పాటు చేస్తున్నాం. అంటే దేశం మీద మనకుండే ఒక ప్రేమను, మీకుండే ప్రేమను మీరు ఆ విధంగా చూపించుకుంటుంటారు. సో మీరు మన ఇండియన్స్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది, వచ్చి అడిగారా? వాళ్ళు అడిగారంటే మనకు అవకాశం ఎవరు మాట్లాడడానికి, మీరు మా బోర్డర్ లో లోపలికి వస్తారు, మీకు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాం అన్నట్టుగా. అంటే మేము జడిచిపోయాం ఫస్ట్ టైం కదా. పాకిస్తాన్ అంటే భయం. పాకిస్తాన్ ఒక చిన్న దేశం అయినా ప్రతిదీ ఏదో ఒకటి మనకి కల్పిస్తుంటారు కదా, అది ఇది అనుకున్న గొడవలు జరగడం చేయడం భయం చాలా ఇది ఉంది. జడిచిపోయాను కానీ తప్పదు మరి. ఆ తర్వాత ఏమైందండి, ఎలా తీసుకుని వెళ్ళారు? అంటే మీరు బోట్ లో మూవ్ అవుతూ ఉంటే వెనకాతల వాళ్ళ బోట్స్ మూవ్ అయ్యాయి ఏంటి? అంతే వాళ్ళు వెళ్తే వాళ్ళ వెనకాతలు మేము వెళ్ళిపోయాం. పాకిస్తాన్ తీసుకెళ్ళి కరాచీ జైలు ఉంటాయి కదా పాకిస్తాన్, దాంట్లో పెట్టేశారు. అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు తప్పించుకోవడానికి ట్రై చేస్తాయండి, ఏం జరుగుతుంది? ట్రై చేస్తే కొట్టేస్తారండి, వెళ్ళిపోతాం, కళ్ళే చేస్తారు. వాళ్ళది హై స్పీడ్ వాళ్ళది పోస్ట్ కార్డులు కనుక. అది ఎంఆర్ స్పీడ్ ఒక గంటకి లేదైనా 100 కిలోమీటర్లు కట్ చేసేస్తుంది. అలాంటిది మనం అంటే 8-9 కిలోమీటర్ అంతా 10 కిలోమీటర్ కట్ చేస్తుంది బోటు. ఈ 10 కిలోమీటర్లకి గంటకి 70-80 కిలోమీటర్లకి 100 కిలోమీటర్ తేడా ఉంది కదా, ఎక్కడికి వెళ్ళి పట్టుకాలే చేస్తారు. ఓకే, సో అక్కడ కరాచీ తీసుకుని వెళ్ళారు. తర్వాత అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఎవరినైనా కూడా న్యాయమూర్తి ముందు ఒక దోషి అని తేలితే న్యాయమూర్తి ముందు, న్యాయస్థానం ముందు నిలబెడతారు. తర్వాత అదంతా ఏంటి తెలుసుకుని దాన్ని బట్టి శిక్ష వేస్తారు. అక్కడ అలాంటిది జరిగిందా? తీసుకెళ్ళాను, కోర్టు తీసుకెళ్ళారండి. కోర్టు తీసుకెళ్లి పేర్లు గీర్లు చదివారు, చేశారు, ఆ జడ్జి ముందు నిలబడ్డారు, పెట్టారు మాకు. అలాగా అక్కడి నుంచి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ కోర్టులో మీరు జడ్జి గారికి ఏం చెప్పుకోవడానికి ఏమి కుదరలేదా? మాట్లాడించలేదు. మాట్లాడడానికి అవకాశం ఉండదా అండి? ఉండదు, మాట్లాడడానికి కల్పించలేదు. మరి పేర్లు చెప్పాము. అప్పుడు మీ మానసిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుందండి. ఉంటది, చాలా గురైపోయాము మరి. సో కాదు, అప్పట్లో సెల్ ఫోన్లు ఉన్నాయండి మీ దగ్గర? తీసుకుంటారు వాళ్ళు, సెల్ ఫోన్లు అన్ని లాగేసుకున్నారు. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు ఉన్నా కూడా మీరు వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు కదా, కొంత లోనికి వెళ్ళిన తర్వాత? లోపలికి వెళ్ళిన తర్వాత ఉండవు. అంటే కాదు, సముద్రం లోపలికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా మన ఊరుంది, మనకి 20-30 కిలోమీటర్ల టవర్ వస్తుంది సముద్రంలో కూడా. ఓకే, ఎక్కువ లోపలికి వెళ్ళి మెర్రాదు టవర్, వైర్లెస్ ఉంటది కదా, దాని ద్వారా మాట్లాడుకుంటాం. వాకీ టాకీలు కదా మాట్లాడుకుంటాం, దాని ద్వారా. అంటే ఈ ఇంటితో మాట్లాడడం. ఓకే, పక్క బోట్లు వాళ్ళతో. సార్ ఇప్పుడు నన్ను నా డౌట్ ఏంటంటే, యాక్చువల్ గా ఇప్పుడు మీ బోట్ అక్కడ మీరు అనుకోకుండా వేరే పాకిస్తానీ జలాల్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అంటే మీరు ప్రూఫ్లు చూపిస్తూ కావాలంటే వాకీ టాకీలో మా వాళ్ళతో మాట్లాడండి ఇట్లాగా ఇవ్వలేదా? ఇవ్వలేదు. అక్కడ టిక్ పాస్ చూసారు, అవన్నీ తీసుకుంటారు మొత్తం. మాకు అవకాశం ఇవ్వలేదు. బెదరగొడతారు. అది అంటే వాళ్ళు మిషన్ గన్స్ అని పట్టుకుని వచ్చి జడిచిపోతాం, అంతే, భయపడతారు. ఎక్కడేమంటే ఏదైనా ప్రాణం మీదకి వస్తుందేమో. ఎంతమంది సార్ ఆ రోజు మీరు కాకుండా ఇంకెంతమంది? అందరం కలిపి 22 మంది దొరికారు. 22 మంది అంటే కాదు, ఎన్ని బోట్లు మీవి? 3 బోట్లు. 3 బోట్లు, చెక్క బోట్లు. ఇందాక మనం చూసాం అలాంటి బోట్లు అండి? ఈ బోట్లు కాదు, విశాఖపట్నం హార్బర్ లో ఉంటాయి అలాంటి బోట్లు, పెద్ద బోట్లు, పెద్దవి. అంటే యాక్చువల్ గా జైలు అనేదే ఒక రకమైన దుర్భరమైన జీవితం. సో ఫస్ట్ టైం మీరు జైల్లో అడుగు పెట్టుకుని అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవండి? అంటే ఎలా ఉండేదా జైలు? మన ఇక్కడ సెంట్రల్ జైలు లాగే ఉండేదా, ఇంకా వేరే విధంగా ఉండేదా? జైలు అంటే దగ్గర 100 ఎకరాలు ఉంటుంది. అది మొత్తం భారీ ప్లేస్ తోట, చుట్టూ ప్లారీ పెట్టేసి పైన కరెంట్ పెడతాం. ఆ పైన కూడా 2 కిలోమీటర్ దూరం గెనలు పట్టుకుని పైన ఉన్నారు వాళ్ళు. అందరూ తీసుకెళ్లారు. మరి భయం ఉండేది లోపలికంటే. మరి తప్పదు, మరి దొరికిన తర్వాత మనం మీరు చేయలేము. ఏదైనా భగవంతుడి దయ అనుకున్నా, దేవుడి దయ అనుకుని వెళ్ళిపోయాం లోపల. ఆ లోపల రూమ్ లో తీసుకెళ్ళి బంధిస్తారు అంతే. కాదు సార్, నాకు అంటే మామూలుగా నేను చాలాసార్లు చదువుతూ ఉంటాను. అంటే ఎక్కడైనా మనం వేరే దేశంలో ఏదైనా తప్పు చేసి లేకపోతే అనుకోకుండా పట్టుబడితే
మన హై కమిషనర్తో మాట్లాడించడానికి వాళ్ళ హై కమిషనర్ ట్రై చేస్తారా, ఆ కార్యాలయాలు ట్రై చేస్తాయి, అట్లాగేం జరగలేదు ఇక్కడ? జరిగింది. అక్కడ దొరికిన తర్వాత మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చారు అక్కడికి. వచ్చారా? వచ్చారు. పేర్లు గీర్లు అన్నీ అడిగారు మాకు, అన్నీ చెప్పాం వాళ్ళకి. వచ్చారు. మరి అంటే మీరు జైల్లో ఇందాక అన్నారు 14 నెలలు ఉన్నాను అన్నారు కదా, ఎందుకు అంత టైం ఎందుకు పట్టింది అంటే మీరు రిలీజ్ అవ్వడం కోసం? టైం అంటే అప్పుడు మధ్యలో ఏదో గొడవ జరిగింది, పుల్వామా దాడులు ఏదో జరిగాయి కదా. ఓకే, పుల్వామా జరగడం మరికొద్ది కొంచెం లేట్ అయిపోయింది అంతే. అంటే పుల్వామా దాడులు జరగడానికి ముందు మీరు మిమ్మల్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారా పాకిస్తానీ వాళ్ళు? తెలిసింది మాకు రిలీజ్ చేస్తామని. మళ్ళీ ఇది జరగడం మళ్ళీ అలా కొంత టైం పెట్టేసింది, మళ్ళీ 14 నెలలు పెట్టేసింది. మళ్ళీ ఈ 14 నెలలు జైల్లో ఉండేటప్పుడు అంటే ఫ్యామిలీతో కనీసం ఏదైనా కాంటాక్ట్ చేయడం, లేకపోతే అంటే కాదు మీకు అవకాశం కలిగిందా? అంటే ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ, లేకపోతే మీ వేరే బోర్డ్స్ అంటే మేము పలానా దగ్గర ఉన్నాం, పలానా విధంగా ఉన్నామని మీ ఫ్యామిలీ వాళ్ళకి లెటర్లు అయితే రాసేవాళ్ళం. ఫోన్లు అంటే వాళ్ళ పాకిస్తాన్ కానిస్టేబుల్ తోడు ఎంత మంచిగా ఉంటేనే ఆడు సీక్రెట్గా ఏదో ఇచ్చేస్తాడు, కానీ లేకపోతే మనం అడగ ఇంకా మంచిగా ఉంటే ఇస్తాడు ఆడు ఏదో కాల్ చేసుకోవడానికి, కానీ లేకపోతే ఎవరు మేము ఎక్కువ లెటర్లే కదా. అట్లా మంచిగా ఉండిపోయి మంచిగా జరిగింది, ఇంతకుముందు జరిగిందంట. మీ విషయంలో అలా జరగలేదా? నా విషయంలో జరగలేదు, కానీ అడిగితే ఇస్తాడు అతను అలాగా. అంటే పాకిస్తాన్ ఖైదీ కాదు, ఖైదీలు కూడా ఉంటారు, ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు, 1000 మందిలో ఒకడని మంచివాడు ఉంటాడు కదా. అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఖైదీలు ఉన్నారు అక్కడ. కొంత కానిస్టేబుల్ వల్ల మంచిగుంటే ఇస్తారు, కానీ మేము అంతవరకు వెళ్ళలేదు. అంటే కాదు ఖైదీలు వాళ్ళ దగ్గర అంటే ఫోన్లు గీన్లు ఉండే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అంటే జైల్లో యాక్చువల్ ఫోన్లు నిషిద్ధం అంటారు కదా, అక్కడ ఉండే దాన్ని బట్టి చూసాను. ఒక ఖైదీ దగ్గర చూసాను, పనికని వెళ్ళాడు, మొక్కలు నీళ్ళు కానీ పోసినాడు, చూసాను. ఖైదీ దగ్గర చూసాను మొబైల్. జైల్లో ఉన్నారు కదా, అంటే మీ జీవనం అంటే ఎలా ఉండేదండి? అంటే ఈ ఎన్ని గంటలు లేవడం, ఏ పనులు చేసేవారు ఏంటి అక్కడ జైలు జీవితంలోని? ఉదయం 6-7కి లేచేవాళ్ళం. లేచి ఏదో పని మరి మొక్కలు నీళ్ళేయడము, లేకపోతే నీళ్ళు మోయడము, 1 గంట గంట పని చేయడం, మళ్ళీ రూమ్కి వచ్చడం, ఆ టైంకి తినడం, మళ్ళీ పెన్నెల పేర్లు ఏవో పని పోసలు అల్లుకోవడం, కానీ ఆ డబ్బులతోటి మేము ఒక టీలు తాగడం కానీ, ఒక డ్రింకులు తాగడం కానీ. ఆ 22 మందికి కొందరు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు పనులు అంటే ఇది మా నాట పెన్నెల మా పేర్లు అంటే చేసేవాడు. నేను నా పేరు రామారావు, ఇంగ్లీష్ లో రామారావు అని వచ్చేస్తుంది, RAMRAO అని చేసేవారా? నేను చేసేవాడు. పెన్ను కూడా ఉంది ఇంట్లో, వేరే వాళ్ళ పెన్ అంటే వేరే వాళ్ళ పేరు మీద చేసేవాడు నేను. అలా వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలు వాళ్ళు కోర్టుకు వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చి పెన్నులు చేయ రామారావు అంటే చేస్తుంటాం. వాళ్ళు వస్తుంటారు, అప్పుడు వాళ్ళకు డైలీ రారు, వాళ్ళకు గంట గడి వేస్తారు, గ్యాప్ వస్తుంటారు, మాట్లాడుకుని వెళ్ళి మళ్ళీ తాళాలు వేసేస్తుంటారు. అది మీ బ్యారక్స్ దగ్గరికి వచ్చేవారు వాళ్ళు? వచ్చేవారు, చేసేవాళ్ళం. ఆ డబ్బులతో ఖర్చులకి 22 మందికి సర్ది పెట్టేవాడు. పెన్ను చేస్తే ఎంత ఇచ్చేవారు? 100 రూపాయలు ఇచ్చేవారు. 100 రూపాయలు మన ఇండియన్ రూపీస్ లోనా? పాకిస్తానీ రూపీస్. వాళ్ళ జైల్లో ఉన్నాం, వాళ్ళ డబ్బులు. అవును, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేవారు. దాంతో అంటే జైల్లో టీలు తాగేవారు, డ్రింకులు తాగేవారు అని అన్నారు కదా. దుకాణం ముందు కొట్టున్నాడు ఉంటుందా? ఉంది. యాక్చువల్గా సినిమా తీయాలని చెప్పి ఆ రైటర్ మీతో ట్రావెల్ అయ్యారు ఇట్లాగని అన్నారు కదా. యాక్చువల్గా నాగ చైతన్య గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? చెప్పారు, అంటే 1 సంవత్సరం పాటు ట్రావెల్ అయ్యారు కదా, ఈ కథను హైదరాబాద్ పట్టుకెళ్ళి చెప్పారు. ఇలాగ బన్నివాసు, అల్లు అరవింద్, చందిముండేటి దగ్గర మన కథ ఫిక్స్ అయింది ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఓకే అయిన తర్వాత ఆ తర్వాత మన రైటర్ నీకు సర్ప్రైజ్ అనేవాడు రైటర్. అంటే ఏదో అనుకున్నాను నేను, ఎలాగ అనుకోలేదు, నీకు మంచిగా జరిగింది సర్ప్రైజ్ అంటే. సడన్గా ఇదే టైం కాల్ చేశారు, నాగ చైతన్య, చంద్రముండేటి అందరూ మీ ఇంటికి వస్తుండ్రు అంటే. అదే మన ఏం తింటామో, మనం ఎలా మాట్లాడతాం అన్నీ కొనుక్కోవడానికి అంటే సర్లే రమ్మని చెప్పారు. అంటే ముందుకుంటూ చెప్తే పబ్లిక్ కంట్రోల్ చేయలేము, అందుకని సడాలని చెప్పాను, అందుకే మీకు సర్ప్రైజ్ ఎంత ముందు అన్నాము అనేవారు. ఎలా చెప్పారు అలాగే వచ్చారు, ఉదయం 9-10 లోపు వచ్చారు. ఇలాగ నాగ చైతన్య గారు వీళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, రైటర్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీ అనిపించింది. వస్తారని చెప్పడం, మొత్తం మన పంచాయతీ మొత్తం తెలియజేస్తాను వీడియో ద్వారా, గ్రూపులు పెట్టేసి. మీరు వీడియో చేసి పెట్టారా? చెప్పకపోతే బాగోదు కదా, తెలియజేయాలి కదా. సడన్గా వస్తే మాకు ఎవరికి చెప్పలేదు రామారావు అంటారు కదా. మనం నలుగురిలో తిరిగిన కుర్రవాళ్ళు ఉన్నట్టు ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఇబ్బంది కదా.
అప్పుడు వీడియో చేసి గ్రూపులు ఇప్పుడు తెలియజేస్తున్నా అంటే మా పంచాయతీ వరకు. ఆ రోజు వాళ్ళు కారులో వచ్చి ఉంటారు కదా, కారులోనే బస్సులోనా ఎలా వచ్చారు అంటే కాదు స్పెషల్ కారు పెద్ద దీనిలో ఉంటారు కదా, పెద్ద కార్వాన్స్ లో వచ్చారు. కార్వాన్స్ లో వచ్చారు. ఓకే, కార్వాన్స్ లో వచ్చినప్పుడు జనం అందరూ ఫుల్ మూగిపోయారు ఇక్కడ వచ్చారు. అప్పటికప్పుడు కదా, ముందు చెప్పలేదు కదా మేము, సడన్ గా వచ్చారు కనుక తర్వాత రాగరాగా ఎక్కువ జనాలు అయిపోయారు. ఓకే, అంటే నాగ చైతన్య గారు అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఏమని ఆయన పలకరించారు, ఏం అడిగారు మిమ్మల్ని? అలా హాయ్ బాగున్నారా అని పలకరించారు. బాగున్నాము అంతే, మీరు ఎంత కష్టపడ్డారు, వెళ్తాంటారా, ఇలా ఉంటారా, అదే ఇది అని. అయితే మీ కథని మేము సినిమా తీయబోతున్నా, మీ పర్మిషన్ మాకు కావాలని అని అడిగారు. పారితోషికం లాగా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు, ఒక మనిషికి ఇచ్చారు. 22 మందికి మనిషి ఇచ్చారు. సరే, ఇప్పుడు తండేలు అంటే ఏంటండి మామూలుగా? తండేలు అంటే గుజరాత్లో అదే వేరే వాళ్ళు బోటు తిప్పి నడిపిన వారికి తండేలు అంటారు. ఓకే, బోట్ డ్రైవర్ ని తండేలు అంటారు. తండేలు అంటారు. గుజరాతీలో అంటారండి, అది గుజరాతీ పదమా? గుజరాతీ హిందీ అంటే తండేలు అంటారు. అక్కడ వాండర్లు అక్కడ తండేలు అంటారు. తండేలు అంటే బోట్ ను నడిపేవాడు, చిప్పి నడిపేవాడికి తండేలు అంటారు. అదే మెయిన్ కదా, అదే మెయిన్. బోట్ నడిపేవాడు ప్రాపర్ గా ఉంటేనే వాళ్ళు క్షేమంగా చేరుకోగలుగుతారు. బాధ్యత మొత్తం ఆ తండేలదే బాధ్యత. అవును అవును, రథసారథి అంటారు కదా. ఇప్పుడు నేను కూర్చున్నా అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడికే వచ్చారు కదండి వాళ్ళు? ఇక్కడికి వచ్చి. సో ఇక్కడే భోజనం చేశారని విన్నాను. ఇక్కడే భోజనం చేశారు. ఏంటండి ఇప్పుడు చేపలు ఏమైనా స్పెషల్ గా? నాగ చైతన్య చెప్పారంట, రొయ్యల కూర, పీతలు. అంటే మీరు ఏది వండుకుంటే చికెన్ సార్ అంటే ములమాకులు వేసేస్తారు, చికెన్ చింతపండు సార్ అంటారు కదా, మొత్తం వండేసి పెట్టండి. వాళ్ళు అయితే వట్టల నిండి అయితే తేవద్దు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే వండుకుంటారో అలా పెట్టమని తిందాం అందరం కలిసి భోజనం చేసి ముందే చెప్పారంట హీరో. అదంతా రెడీ చేసి వచ్చాడు. ఇక్కడ పైన టెంట్ వేసాం, పైన తిన్నా టేబుల్ మీద. టేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చారా? మేమే ఇక్కడ టేబుల్. అదే సరే, వాళ్ళు వచ్చారు కదా, ఇంత దూరం వచ్చారు అంటే నేను విన్నది ఏంటంటే కొంత రీసెర్చ్ లో భాగంగా ఇక్కడ వరకు వచ్చారని విన్నాను. ఆయన ఏమేమి అడిగారు అంటే మీ జీవితం ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివి ఏం అడిగారు? అదే మా యాస భాష, మా లైఫ్ స్టైల్, గిడ్డం అన్ని ఎలా ఉంటారు అనేది చూడడానికి వచ్చారు. మేము ఏ బట్టలు వేసుకుంటాం, మా మాట తీరు ఎలా ఉంటది, అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ చెప్పాను కదా, అడిగారని. ఓకే, మీరు స్పెషల్ గా ఏమైనా చెప్పారా ఆయనకి? చెప్పలేదు. అదే మా కథను సినిమా తీస్తాంటారని ఆనందంలో ఉన్నాం. పైగా హీరో వచ్చాడు, సంతోషంలో ఉన్నాం కనుక మా పడే బాధలు, కష్టాలు, మత్స్యకారులు ఇవన్నీ రియల్ తీయడం మరికొద్దిగా ఆనందంగా ఉందా మాకు. అందుకని అంటే ఇప్పుడు హీరో అనగానే యాక్చువల్ గా ఒక సూపర్ హీరో, ఒక అద్భుతమైన ఒక సెలబ్రిటీ కదా. సో ఒక మామూలుగా మాట్లాడేటప్పుడు కొంత బెరుకు అంటే కొంత డిస్టెన్స్ అనేది ఉంటది కదా, ఆయనతో అలాగుందా? సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడడం, పక్కన కూర్చొని. ఓ అమ్మా, ఇప్పుడు నాగ చైతన్య గారు వచ్చినప్పుడు అంటే మీరే వండి పెట్టారా? ఏం వండారు? పీతలు, రొయ్యలు మేము వండుకొని, చేపలు అన్ని. వంట తిన్న తర్వాత ఏమన్నారు ఆయన? చాలా బాగుంది బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా బాగుంది. అందరూ ప్రొడ్యూసర్ అవని, డైరెక్టర్ అవని, రైటర్ అందరూ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను మామూలుగా మన ఇంట్లో స్త్రీలు అందరూ మామూలుగా ఏ ఇంట్లో అయినా స్త్రీలు ఎవరైనా బంధువులు వస్తున్నారంటే చాలా ఆనందంగా అన్ని చేస్తూ ఉంటారు. సో అలాంటిది సినిమా వాళ్ళు వస్తున్నారని మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. అంత వంట చేసినాడు, మాకు అసలు చేసామనే ఫీలింగ్ అయితే లేదు. అంత కష్టం తెలియలేదు అన్నమాట. చేసాం, హ్యాపీగా వడ్డించాం, తిన్నారు, అదే మాకు పెద్ద హ్యాపీ అనిపించింది. ఎంతసేపు ఉన్నారమ్మా ఇక్కడ వాళ్ళు? 3-4 అవర్స్ ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా అడిగారా అంటే అంటే ఆయన జీవితం ఎలా ఉంటది ఏంటి, ఆయన వేష భాషలు ఇలాంటివి మిమ్మల్ని ఏమైనా అంటే మీ వైపు నుంచి? మాకు అడిగారు, మీరు అక్కడ వాళ్ళు పాకిస్తాన్ జైలు ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏం చేశారని అడిగారు. అవునమ్మా, ఇప్పుడు అంటే యాక్చువల్గా పాకిస్తాన్ జైల్లో మీ హస్బెండ్ గారు ఇంకా ఆయనతో పాటు ఇంకో 22 మంది, మొత్తం టోటల్గా 22 మంది ఇలాగ బందీలు అయిపోయారు అని చెప్పి మీకు ఎలా తెలిసింది? బయట అలా కూర్చున్నాను, ఇలా ఫోన్ వచ్చిన తర్వాత ఇలాగ పాకిస్తాన్కి మీ హస్బెండ్, మీ అన్నయ్య, మీ ఆడపడుచు అలా ఆయన దొరికిపోయారని కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత సడన్గా కాల్ రావడం కొంచెం షాక్ అయిపోయాం అనమాట. పాకిస్తాన్ చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి శత్రు రాజ్యం కాబట్టి బుక్లో చదవడం కానీ చిన్నప్పటి నుంచి చదివచ్చాం కదా, కొంచెం భయం వేసింది అనమాట.
వీళ్ళు పాకిస్తాన్ దొరికిపోవడం ఏంటనేసి కొంచెం భయం వేసింది. వేసిన తర్వాత దొరికిన తర్వాత ఏం చేయకుండా ఉంటే చాలు అనిపించింది. ఎలాగైనా వాళ్ళకి మేము రప్పించుకుంటామనే ఆలోచనలో ఉన్నాం. అంటే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? గుజరాత్ నుంచే వచ్చింది. వీళ్ళు తీసుకెళ్ళి ఒక బోట్ అన్ని కలర్ చూసింది అనమాట. వీళ్ళు తీసుకెళ్ళడం వేరే వాళ్ళు చూసారు. వాళ్ళు వచ్చి మాకు చెప్పారు. వాళ్ళు వీళ్ళ మీ నెంబర్లు అన్ని తెలుసుకొని ఫోన్ చేశారు. వాళ్ళు చెప్తారు మా సైడ్ వాళ్ళే కదా, మా మత్స్యకారులే, ఇక్కడ ఆంధ్ర వాళ్ళే. లెటర్లు రాసాం కూడా దొరికిపోయింది. మళ్ళీ తర్వాత ఆ రోజే తెలిసింది వీళ్ళు దొరికిపోయిన రోజు తెలిసింది. వీళ్ళు ఎలాగున్నారని 2 months తర్వాత లెటర్ రాశారు. అప్పుడు వీళ్ళు బాగున్నారని మాకు తెలిసింది. అమ్మా మామూలుగా ఈ వేటకి వెళ్తారు కదా సముద్రం మీద, ఎంతకాలం ఉంటారు మామూలుగా మీ హస్బెండ్ గారు లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ వేటకి వెళ్ళినప్పుడు? ఇక్కడి నుంచి గుజరాత్ వెళ్తారు వాళ్ళు. అక్కడి నుంచి వేటకి సముద్రం లోపలికి వెళ్తారు. ఆ సముద్రం లోపల 30 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు. 4 రోజులు మళ్ళీ జెట్టీకి వస్తారు. జెట్టీకి వచ్చి 1 రోజు మాతో మాట్లాడతారు. మళ్ళీ ఆ నైట్ మళ్ళీ వెళ్ళిపోతారు. ఫోన్ కాల్ చేస్తారు. నైట్ వెళ్ళిపోతారు అంతే. ఈ 4 రోజుల్లో ఒక్కసారి మాకు ఫోన్ తో మాట్లాడతారు. మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 4 రోజులకి వస్తారు, ఒకసారి ఫోన్ చేస్తారు. ఇక్కడ నుంచి గుజరాత్ అన్నారు కదా, గుజరాత్ యాక్చువల్గా అంటే బస్సులో వెళ్తారా అండి? బస్సులో వెళ్ళిపోతారా లేకపోతే ట్రైన్ మీద? మామూలుగా ట్రైన్ మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి బోట్ అనేది తీసుకుంటారు అంతేనా? ఓకే అమ్మా. అంటే యాక్చువల్గా ఒక షాకింగ్ విషయం అది. అంటే మీ హస్బెండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఇట్లాగా పాకిస్తానీ జైల్లో ఉన్నారు. అంటే ఆ క్షణం మీకు అంటే కథల్లో రాస్తూ ఉంటారు కదండి, ఈ బ్రహ్మాండం బద్దలైంది ఇలాగని ఒక రకమైన అట్లాంటి ఫీలింగ్ ఏమైనా? ఫీలింగ్ ఎంత మామూలు ఫీలింగ్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోతే ఒక 1 month 2 months ఇడే వదిలేస్తాం. మనిషి ఉన్నాడు, శత్రు రాజ్యంలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న రోజులు మనకి టెన్షనే. ఇంకా ఎమోషనల్ అంతా వేరే లెవెల్ అనమాట. అది ఎప్పుడు ఏడ్చుకుని ఉండేవాళ్ళం. ఎవరైనా మాకు సాయం చేస్తారా ఏదైనా అనేసి ఒక ఆలోచనలో ఉండేవాళ్ళం. మాకైతే మీడియా సపోర్ట్ ఎక్కువ ఉండేది అనమాట. అప్పుడు పొలిటికల్ సపోర్ట్, మీడియా సపోర్ట్ ఎక్కువ ఉంది అప్పుడు. తర్వాత మీరు అంటే ఇంకా ఎవరిని సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం ఇలాంటి వాళ్ళని అలాంటివన్నీ జరిగాయమ్మా? మిగతా మా 22 ఫ్యామిలీస్ కూడా ఎంతమంది దొరికిపోయారు అంతమంది 22 ఫ్యామిలీస్ కూడా మేము ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికి మెయిన్ వ్యక్తులకి ఎంపీ అవని, ఎమ్మెల్యే అవని, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా మేము కలిసాం. సుష్మా స్వరాజ్ ముందు లెటర్ పెట్టాం ఇక్కడి నుంచి. 1 month తర్వాత ఆవిడ చనిపోయారు. చనిపోవడం మళ్ళీ ఎక్కడ ఆపేసాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాం. అంటే ఇంకా విడుదల అవ్వబోతున్నారు, ఏదో మంచి జరగబోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ మొదటికి వస్తాం. ఏంటమ్మా ప్రతిరోజు లేచి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండడం? దేవుడు దండం పెట్టి ఎన్నో దేవుళ్ళకి వాళ్ళకి తీసుకొస్తే అంటే మాకున్న ఇవి ఉంటాయి కదా మా గ్రామ దేవతలు, చాలా చాలా దేవుళ్ళకి అయితే ఇంకా ఎక్కువ మా మొర దేవుళ్ళకి ఆలకించే వాళ్ళం మేము. దేవుడు ఆ దేవుడే తీసుకొచ్చాడేమో అనిపించేది. ఎంతవరకు చదువుకున్నారమ్మా? ఇంటర్ వరకు చదువుకున్నారు. సో అంటే లోక జ్ఞానం ఉంది, అంటే ఎట్లా రాయాలి, ఎట్లా కరస్పాండెన్స్ చేయాలి ఇవన్నీ. లెటర్లన్నీ మీరే రాసేవారమ్మా? అంటే ఎవరైనా ఈ విధంగా రాయండి, ఈ విధంగా పలానా వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పేవారా? చదువు రాని వాళ్ళు రాయండి అని చెప్పేవాళ్ళు. చదువు రాని వాళ్ళు వాళ్ళకి రాసి పెట్టేదాన్ని. చదువు వచ్చిన వాళ్ళు వాళ్ళు రాసుకుని. ఓకే సరే. ఈ ఎపిసోడ్ ఇలా పక్కన పెడితే యాక్చువల్ నాకు ఒక విషయం తెలిసిందమ్మా, మీది లవ్ మ్యారేజ్ అంట. లవ్ అంటే డీప్ లవ్ ఏం కాదు. కాలేజీకి వెళ్ళేవారు, చూసాం, ఇష్టపడ్డాం, అలాగే కంటిన్యూ అయ్యాయి. తర్వాత అంటే వాళ్ళ అమ్మ నాన్న కాడికి తెస్తామన్నారు, అలా దీనికి పెళ్లి చేసుకుంటాం. బంధువులు అవుతారా? బంధువులు కాదు, లవ్. అలాగే ఓకే ఓకే. అంటే మీ మీద నమ్మకంతో ఆవిడ యాక్సెప్ట్ చేశారు అంతే. అంటే మీకు ఇంత పేరు రాబోతుందని ఆవిడకి ఆ రోజు తెలుసు. కాలేజీకి వెళ్ళేవారని చెప్పారు కదా, అంటే వెనకాతల ఆవిడతో పాటు బైక్ వేసుకుని వెళ్ళడం, సైకిల్ వేసుకుని వెళ్ళడం ఇలాంటివి ఏం జరిగేది కదా? కాలేజ్ ఎన్ని గంటలకు విడిచిపెడతారు ఏంటన్నది మనకు తెలుసు కదా. ఎన్ని గంటలకు వెళ్తారు, ఎన్ని గంటలకు వస్తారు మనకు తెలుసు కదా. ఏదో విడిచిపెట్టిన టైంకి అలా. ఎవరు చెప్పారు? మీరు ప్రపోజ్ చేశారా, ఆవిడ ప్రపోజ్ చేశారా? కాలేజీకి వెళ్ళాం ఫ్రెండ్స్ తో. మేము ఒక 7 members ఫ్రెండ్స్ సైకిల్ మీద కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఎప్పుడో ఒక దగ్గర మేమందరం గ్రూప్ లో ఉన్నప్పుడు చూసారట అంతే. అప్పుడు చూసి ఇష్టపడ్డారు. మా అమ్మ నాన్నకి వచ్చి ఇలాగా చేసుకుంటానంటే మా అమ్మ నాన్న. ఆయన మిమ్మల్ని చూస్తున్నారని మీరు కనిపెట్టారా లేదా? లేదు.
కనిపించలేదా? అంటే మీ అమ్మగారి దగ్గరికి వచ్చి మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడు తెలిసిందా? చూసిన తర్వాత అడిగారట. ఎంత స్టోరీ ఉందని తెలిసిందా అప్పుడు మీకు? అప్పుడు తెలిసింది. అంటే కాలేజీలో ఎంత స్టోరీ జరిగింది నా వెనకాల. ఓకే ఓకే ఓకే. సో వెంటనే మ్యారేజ్ అయిపోయిందమ్మా? వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు లవ్ అలాగే అనలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటా. లవ్ అండ్ లవ్ కమ్ అరేంజ్డ్. అంటే అప్పుడు మరి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళడం అలాంటివి ఏం లేదు. దగ్గర అంటే చూసి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత లేదు లేదు, అతను చూసారు, రోడ్డు మీద చూసారు, ఇష్టపడ్డాను అన్నారు. అంటే అతను అనుకున్నారట పలానా అమ్మాయిని తెలుసుకొని వాళ్ళకి వచ్చి ఆడడం అంతవరకే. ఆ సినిమాలకు కానీ ఇలాంటివి ఏమి. మీదే ఊరమ్మా? ఈ ఊరేనా? ఈ పక్కూరు డిమచ్చలేసం. పక్కూరు అది కలిసి ఉన్నాయి, డిమచ్చలేసం అండ్ కేమచ్చలేసం. సరే అమ్మా, యాక్చువల్గా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి వెళ్తే అంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? రిలీజ్ అవుతున్నారంటే చెప్పాను కదా జయశంకర్ గారు కలిసామని. అతను ఏమన్నారంటే పుల్వామా దాడి తర్వాత మాకు 3 months లెటర్స్ ఆగిపోయాయి. ఓకే. 3 months లెటర్స్ అయిపో ఇంకా మాకు భయం ఎక్కువైపోయింది. భయం ఎక్కువైపోయి ఏంటంటే ఇంక మనం ఇక్కడ ఉండొద్దు, ఢిల్లీ వెళ్ళిపోద్దాం అనేసి 22 ఫ్యామిలీస్ మాట్లాడుకొని వెళ్ళిపోయాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళారా? ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత విదేశాంగ మంత్రికి కలిసాం పార్లమెంట్ లో కలిసిన తర్వాత అతను మా ఇక్కడున్న ఒక అమ్మాయి, ఇంగ్లీష్ తెలిసిన అమ్మాయి మాట్లాడి చెప్పింది అనమాట. ఇక్కడున్న సర్పంచ్ వాళ్ళ అమ్మాయి మాట్లాడి చెప్పింది. చెప్పి ఇలాగా వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏమైందని. తర్వాత ఆ అమ్మాయి చెప్తుండే ఇక్కడ మేము ఏడ్చేవాళ్ళం. మా ఆవేదన చూసి వెంటనే పాకిస్తాన్ ఫోన్ చేస్తారు సార్. చేసింది జయశంకర్ చేశారు. ఇలాగా అంబాసిడర్ ఫోన్ మన ఇండియన్ అంబాసిడర్ ఫోన్ చేసి ఇలాగ 22 మత్స్యకారులు ఏడుస్తున్నారు, వాళ్ళట ఏమయ్యారు తెలియదట, ఏడుస్తున్నారంటే అక్కడ ఫోన్ చేసిన తర్వాత పర్వాలేదు బాగానే ఉన్నారు, 22 మెంబర్స్ బాగానే ఉన్నారు అనేసి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారట. చెప్పిన తర్వాత అతను మాకు చెప్పారు జనవరిలో వచ్చేస్తారని. అతనే మాకు చెప్పారు జనవరిలో వస్తారని. అంతే. ఆయన చెప్పినప్పుడు ఆనందం కలిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో చిన్న దిగులు ఉండేది, ఏమో వస్తారే రారేమని. ఒక జనవరి వచ్చిన తర్వాత వీళ్ళు లిస్ట్ వచ్చింది ఎవరెవరు రిలీజ్ అవుతారని. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది, వచ్చేస్తారు లిస్ట్ లో ఈయన పేరు అదంతా చూడగానే మీకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదమ్మా. ఆయన ఎక్కడి నుంచి అంటే మీరు వీళ్ళు రిలీజ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు? మేమైతే వెళ్ళలేదు, అక్కడ వాఘా బోర్డర్ దగ్గరికి వెళ్ళి అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళి తీసుకొచ్చింది, ఎంపీ గారు వెళ్ళి తీసుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు, మోపిదే వెంకటరమణ అప్పుడు వైసీపీ అధికారంలో తీసుకొచ్చారు. పేర్లు కాదు కానీ మేము దొరికేటప్పుడు రావడానికి అన్ని పార్టీలు అంటే ప్రతి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కృషి చేశారు. అప్పుడు మేము దొరికేటప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేది, మేము రిలీజ్ అయ్యేటప్పుడు 18 కదండి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. రిలీజ్ వచ్చే ముందు వైసీపీ గవర్నమెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళ కృషి దీంట్లో ఉంది. ప్రతి గవర్నమెంట్ ఎవరికెవరు ఇక్కడ పంచాయత్ తరపున ఇక్కడ పెద్దలు కానీ కుర్రవాళ్ళు కానీ, తర్వాత గవర్నమెంట్ తరపున టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన నుండి కూడా ఉన్నది. అన్ని పార్టీలు సపోర్ట్ ఉందండి. ఎవరు మనము లేదని అందరూ కృషి, అందరూ సాయం చేశారు. మానవత్వం దృక్పథంతో సాయం చేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. మా ఛానల్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ ఇప్పుడు అంటే 14 నెలలు ఉన్నారన్నారు కదా, 14 నెలలు జైల్లో ఇదే అంటే ప్రతిరోజు అంటే మొక్కలకి నీళ్లు పోయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ఇలాంటివేనా? అంటే జైల్లో ఉండేటప్పుడు అంటే ఇప్పుడు ఖైదీల్ని అంటే కొన్నిసార్లు అంటే మామూలుగా ఇక్కడ జైల్లో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వాళ్ళకి స్పెషల్గా సినిమాలు వేయడం, లేకపోతే రిక్రియేషన్కి ఏదైనా చిన్న కార్యక్రమాలు అరేంజ్ చేయడం. అక్కడ జైల్లో టీవీ ఉండేదా? ఉంది. అదే అప్పుడు అభినందన్ దొరికిపోయారు కదా, దొరికిపోయేటప్పుడు చూసాం, విక్రమ్ దొరికినప్పుడు టీవీలో చూసారా? అప్పుడు ఎలా ఏం ఫీలింగ్ కలిగింది మీకు? రియాక్ట్ అయ్యాం. మరి పాకిస్తాన్ అప్పులు అన్నీ మనసులో తిట్టుకుంటే వాళ్ళం ఇలాంటి వాళ్ళు. తర్వాత ఎందుకంటే అప్పుడు 24 గంటలు నరేంద్ర మోడీ విడిచిపెట్టమని చెప్పడం చేయడం మీ టీవీలో చూసాం. ఆయనకి మరి విడుదల చేస్తారు కదా. అంటే జైలు అధికారులు వాళ్ళు అంటే పొలైట్ గానే ఉండేవారా, లేకపోతే కొంచెం భారతీయులు వీళ్ళు అని చెప్పి కొంచెం క్రౌర్యంగా ఉండేవారా, కొంచెం కోపం అవన్నీ ప్రదర్శించేవారా? అక్కడ పాకిస్తాన్ ఖైదీలు అంటే ఉదయం 7-8 లోపు గేట్లు తీయేస్తారు అంతా.
ఆ పాకిస్తాన్ ఖైదీలు ఒక్కోడు బ్లేడ్ లేకంటే కోసుకొని చెయ్యిలు కంటే విద్య రకంగా ఉండరు. వాళ్ళు చూస్తే మాకు భయం వేసేది. అది ఆ టైంకి గంట అందరికీ ఫ్రీ వదిలేస్తారు మొత్తం జైలు మొత్తం ఉన్న. అక్కడ ఖైదీలు వేరే రకంగా ఉండరు. ఖైదీలు అక్కడ మాకు 1-2 కిలోమీటర్ దూరంలో, 1/2 కిలోమీటర్ ఇక్కడ అక్కడ అంత దూరం ఉండేవారు. చూసేవాళ్ళం వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి రూమ్కి వచ్చేవాళ్ళం. మేము భయం వేసేది వాళ్ళకి చూసి. లేదు భయపెట్టారు, మేము జడిచిపోయేవాళ్ళం. కానీ భయం అంటే మరి అక్కడ తెలుసు కదా, అక్కడ ఉన్నారు పోలీసులు ఉంటారు కదా, ఇక్కడ జరగకుండా చూసుకుంటారు అక్కడ వాళ్ళు. మీరు రిలీజ్ కాబోతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది జైల్లో ఉండేటప్పుడు? అంటే ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా తెలిసింది? లెటర్ వచ్చింది ఇక్కడ నుంచి లెటర్ వచ్చింది. ఇక్కడ నుంచి అంటే నేను రాశాను. మీ నేటంటే వీళ్ళకి తెలుసో తెలీదు. నాకైతే నా అనుబంధం ప్రకారం రాశాను. 22 మంది ఆధార్ కార్డులు పట్టుకుని ఢిల్లీ వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెటర్లో రాశాను. నేను మీ మిసెస్ రాశాను. నేను మనకి న్యాయం జరగాలంటే తొందరగా రిలీజ్ అవ్వాలంటే దాన్ని 22 మంది ఆధార్ కార్డులు పట్టుకొని 22 ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు రానోళ్ళు వచ్చిన వాళ్ళకి ఢిల్లీ వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెటర్లో రాశాను. అది రాసి వీళ్ళు చూసి చాలా మంది ఇంటికి వచ్చి చదివారు. ఈ రామారావు గారు బాగానే రాశారు, ఆయనకి ఐడియా ఎలాగొచ్చిందో కానీ మీరు వెంటనే బయలుదేరండి, మీకు ఢిల్లీ కూడా అందరం కలిసి వెళ్దామన్నాడు. పక్క ఉంటారు కదా, చెప్పడం చేయడం అలాగే వెళ్ళడం కొద్దిగా మేలు జరిగింది మాకు బాగా. వెళ్ళడం ఆ నెల రోజుల్లో ఆవిడ చెప్పడం, నెల రోజుల్లో రిలీజ్ అయిపోయాం. అయితే మాకు లెటర్ వచ్చింది అక్కడికి మళ్ళీ. ఎక్కడ మన ఇండియన్ వెళ్ళారు, ఈ నెల రోజులు రిలీజ్ చేస్తామని చెప్పారు ఇండియా మన ఢిల్లీ నుండి. 22 మంది పేర్లు రాలే, 20 మంది పేర్లు వచ్చావు అక్కడ. 20 మందివే వచ్చావు, 1-2 పేర్లు రాలేదు. ఈ రాపోవడము 22 మంది పేరు అదో టెన్షన్. 22 మందిలో ఎవరు ఉండిపోతారు అదో టెన్షన్ మాకు. రాత్రి నిద్ర పట్టుకోవడం అదో టెన్షన్ మాకు. అలాగే జరిగే మొత్తం వెనక ముందు ఆయన కూడా రిలీజ్ అయిపోయాడు. అందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అందరు రిలీజ్ అయిపోయిన వెంటనే అంటే కాదు, మీ మిస్సెస్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది? మీ పిల్లల్ని వాళ్ళని ఏడ్స్ ఫస్ట్ హాఫ్ ఒక బార్డర్కి వచ్చిన వెంటనే మన ఇండియా గేట్ దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చారు. ఫోన్ చేసి ఇస్తే ఏడుచుకొని మాట్లాడాం. అలాగే వచ్చేసామంటే వచ్చేసాం, అలాగే ఏడుచుకొని అలా మాట్లాడాం. ఇక్కడికి బస్ దిగిన తర్వాత కూడా కౌగిలించుకున్నాం. మరి అంత దీని మనం, ఎందుకంటే 14 నెలలు జైల్లో ఉన్నాం కదా, ఆ బాధతో. తర్వాత అది అమ్మ, ఇప్పుడు రామారావు గారు అంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు యాక్చువల్గా మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. అంటే యాక్చువల్గా అంటే మామూలుగా అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా అంటే ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ మీకు తెలిసింది, ఎలా తట్టుకున్నారు, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అదే నాకే తెలుసు ఆ బాధ ఏంటో. నేను అనుభవించాను ఆ బాధ. ఇతల ప్రెగ్నెన్సీ, ఇతల భర్త దొరికిపోయాడు, ఇతల బేబీకి ఏమైపోతుందని అదో టెన్షన్. అప్పటికే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం గంట వచ్చేసిదే. ఇటు తిరిగేదాన్ని, ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ తోటి తిరిగేదాన్ని. ప్రతి అక్కడే పొలిటికల్ మీటింగ్ అయినా వెళ్ళిపోయేదాన్ని. అర్జీ పెట్టడం కోసం, అర్జీ పెట్టడానికి వెళ్ళిపోయేదాన్ని. అందరితో కలిసి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ముందునే ఉండేదాన్ని. ఏమో ఎవరైనా చూసి నాకు జాలి పడతారేమో, ఇంకా బేగు ఇడిపించడానికి ట్రై చేస్తారేమో అనే ఒక ఫీలింగ్ అనేది ఉండేది. అంటే ఒక సింపతి చూపిస్తారేమనే ఆలోచనతో వెళ్ళేదాన్ని. కాదు అంటే ఒక బలమైన ఇదైతే ఉండేది కదండి, అంటే ఒక నమ్మకం అయితే ఉండేది, ఆయన తిరిగి వస్తారని నమ్మకం అయితే ఉండేదా? నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు నమ్మకం కుదిరిందంటే మాకు వచ్చేస్తారని వీళ్ళు లెటర్ రాశారు. అది మా అన్నయ్య రైటింగ్ అదనమాట. అతను ఫస్ట్ మా అన్నయ్య రాసిన లెటర్ అయితే వచ్చింది ఫస్ట్. అది చూసిన తర్వాత అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. నేను ఇంకా హాయిగా డెలివరీ అవుతాను, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు, లెటర్ కూడా వచ్చిందంటే వాళ్ళు సేఫ్ అన్నారు అని అప్పుడు మాకు ఉన్నారు, హ్యాపీ అనిపించింది. అప్పుడు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు మేము పోరాటం చేసాం. సో డెలివరీ అయిన తర్వాత మహాలక్ష్మి పుట్టింది కదా? మహాలక్ష్మి పాప పుట్టింది. సో ఆ పాప అంటే వాళ్ళ నాన్నకి ఎప్పుడు చూపిస్తాను ఇట్లాగని ఏమైనా ఫీలింగ్ ఉండేదా మీకు? ఉండేదంటే ఆ పాప పట్టుకొని ధర్నాలు చేయడం కానీ ఇలాగ చేశాను కదా, పాప ఫోటో ఆ పేపర్ లో పడిన ఫోటో కట్ చేసి పెట్టడం గానీ, లెటర్ పంపించడం గానీ అందులో చూసారు పాపకి. సో ఆ నమ్మకంతో అలా ఉండేదాన్ని. ఈయన రిలీజ్ అయినప్పటికి పాప పుట్టేసింది కదా? ఎంతమ్మా ఏజ్ అప్పుడు? ఎంత? 11 months. 11 months పూర్తయింది. సో 11 months బేబీని ఆయనకి చూపిస్తే ఏమన్నారు మీరు? పాపకు చూపించాను, తను తీసుకొని ముద్దు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు పాపకి.
అందరం కూడా ఏడ్చాం. అదే ఆ ఎమోషనల్ అంటే అది మాటల్లో చెప్పలేని ఒక ఫీలింగ్ అది. అదే అదే కాదన్నా. సరే, ఇలాంటి దుర్ఘటన జరిగింది, ఇలాంటి మీ జీవితంలో అంటే మర్చిపోలేని ఒక బాధాకరమైన సంఘటనలు ఇవి. అంటే 14 నెలలు నరకం అనిపించారు. నాకు తెలిసి లిటరల్ గా నరకం అనిపించుంటారు. ఒకవైపు ఆయన, ఒకవైపు ఇక్కడ మీరు, మీ కుటుంబ సభ్యులందరూ. మళ్ళీ ఆయన అంటే వేట జీవనాధారం కాబట్టి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు భయం వేస్తుందా లేదా? వేస్తుంది. భయం ఎందుకు వేయదు? చెప్తున్నాం కదా, జీవన ఉపాధి మాది, అదే వృత్తి. ఆ వృత్తి తప్ప మాకు ఇంకేం తెలీదు. ఒకళ్ళ డిగ్రీ చదివిన, ఇంజనీర్ చేసినా మాకు జాబులు రావు. ఎస్టీ జాబితాలు చేరిస్తేనే మాకు జాబులు వస్తాయి. ఆ కులంలో చేరిస్తే ఖచ్చితంగా మాకు జాబులు వస్తాయి. అది ఎస్టీ జాబితాలు చేర్చట్లేదు, గవర్నమెంట్ వచ్చిన పట్టించుకోవట్లేదు కనుక అందుకే జాబులు రావట్లేదు. మరి జాబులు రావట్లేదు, ఇక్కడ ఏడకి వెళ్తే ప్రాణాలు జిట్టీలు కూడా లేవు. ఇక్కడ జట్టీల నుండి వలస వెళ్ళిపోతాం మేము. మెయిన్ దొరకడం కారణం అదే పాకిస్తాన్కి. ఇక్కడ సముద్రం ఉంది. మినీ జట్టీలు అంటే కెరటాలకు అడ్డంగా అంటే రాళ్ళు వేస్తారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి అలలకి తాకిడికి ఆపడానికి. ఆ రాళ్ళు వేయడానికి అది అయితే 20 కోట్లు ఖర్చు, తక్కువే. పెద్ద హార్బర్లు అంటే 300 కోట్లు అవుతుంది. 20 కోట్లతో అయిపోతుంది రాళ్ళు. అలలు తాకిడి ఆపడానికి రాళ్ళు ఇటువైపు అటువైపు వేస్తారు. అలాంటిది ఉంటే ఇక్కడ ఉంటాం. అవి లేక గుజరాత్ లో అయితే ప్రతి 15 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకు జట్టి ఉంది. మనకి విశాఖపట్నంకి మన శ్రీకాకుళం ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు? 140 ఉంటుంది. 140, 150 వేసుకోండి. ఈ 140 కిలోమీటర్లు మినిమం 5 ఫిషింగ్ హార్బర్లు పోనీ మినీ జట్టీలను ఉండాలి. మినీ జట్టీలు అంటే రాళ్ళు కెరటాలు అలా అడ్డం పెట్టడానికి రాళ్ళు వేస్తారన్నామే, అలాంటివి 5 ఉండాలి. అదే గుజరాత్లో 5 ఉంటాయి 140 కిలోమీటర్లు. 5 జట్టీలు అంటే మనకు ఒకటేం లేదు. ఇప్పుడు బుడగొట్ల పనులు అన్నారు, కానీ బుడగొట్ల పని ఉన్నా ఇక్కడే కట్టాలి. ఇక్కడ డిమెచ్లు అసలు మినిమం జట్టి కట్టాలి. ఎంతో దగ్గర 20 సంవత్సరాల బట్టి వింటాను అన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మీకు జట్టి కడతాం, మినీ జట్టి కడతాం అంటారు. అప్పుడు గెలిచిన తర్వాత అప్పుడే పట్టించుకోవట్లేదు. ఆ బుడగొట్ల పనులు ఉన్న డిమెచ్యులేషన్ ఇక్కడ మినీ జట్టి ఉండాలి ఖచ్చితంగా. ఉంటే అందరు ఎందుకంటే వెళ్తారు. మొత్తం 104 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ మనకి మత్స్యకారు గ్రామాలు ఉంటే ఇవందరూ ఇక్కడ మినీ జెట్ ఉంటే ఇక్కడ ఉంటాం కదా. ఇక్కడ లేకే కదా గుజరాతీలు పాకిస్తాన్ దొరికిపోవడం. ఇవాళ ఈయన రేపు ఇంకోడైతే ఇవన్నీ అక్కడ ఏం జరిగినా చనిపోయిన బాడీ కూడా ఇక్కడ పంపించరు. బాడీ నుండి బాడీ రప్పించాలి కదా. ఇప్పుడు అంతా ఎమ్మెల్యేల ద్వారా సీఎంల ద్వారా అక్కడ గుజరాత్ సీఎంతో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ ఎవరున్నారు మొత్తం మాట్లాడుకున్న బాడీ కూడా రప్పించగలరు. అది కూడా రప్పించరు. మరీ దారుణమైన పరిస్థితి మత్స్యకారుల జీవితం. మరి ఇప్పుడు బాగుపడుతూ ఈ సినిమా ద్వారా అయినా ఈ ప్రసవాలు మీ ద్వారానే ఇప్పుడైనా నాయకులు కదిలొచ్చి ఇక్కడ జట్టి కడతాం మరీ కోరుకుంటే. ఇప్పుడు మనకు రోడ్డు ట్యాక్స్ కడతాం బళ్ళకి, అక్కడే జట్టి ఉంటే బోట్లు కూడా ట్యాక్స్ కడతాం కదా. గవర్నమెంట్కి ఉపాధి కదా. మాకు కూడా జట్టి ఉంటే మాకు కూడా వీళ్ళకి ఉపాధి పని దొరుకుతాయి కదా. ఫ్యాక్టరీలు వస్తాయి, మన ఆయిల్ బొంకులు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, లేడీస్ కూడా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. అందరూ వలసలు తగ్గించవచ్చు కదా. సో అలాంటివి జరిగితే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది జరగాలని కోరుకుందాం, త్వరలోనే జరగాలి, మీలాంటి వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుందాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సముద్రం మీదకి ప్రతిరోజు అంటే నెలకోసారి వెళ్తూ ఉంటారా మీరు వేటకి? నెలకు ఒకసారి కాదు, మేము వెళ్ళామంటే మినిమం 20 రోజులు అంటే చేపలు ఎక్కువ దొరికి 20 రోజులకు వచ్చేస్తాం. లేదనుకుంటే 29 నెల రోజులు అయిపోతుంది. ఓకే, అంటే కాదు 2 నెలలకు ఒకసారి వెళ్తారా మళ్ళీ వేటకి? అంటే వచ్చిన వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చిన రోజే మొత్తం ఖాళీ చేస్తాం. సరుకు చేపల గీపలు వేసి మళ్ళీ రాసన గేసిన మొత్తం నూనె డబ్బులన్నీ పట్టుకుని మళ్ళీ వెంటనే నైట్ తీసేస్తాం. మళ్ళీ ఆ నైట్ 4 గంటలకు 2 గంటలకు ఏదో టైం తీసేస్తాం. యాక్చువల్గా సముద్రం మీదకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి? ఫీలింగ్స్ అంటే అది వృత్తి, మా బాధ్యత, అది తప్పదు. మరి మీకు ఏడు చెప్పాను, మరి ఎంత చదువుకున్నాడైనా ఏదో పనికి వెళ్ళిపోవాలి, జాబ్ చెప్పాను కదా. అది అంటే కాదు, ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మీరు రొటీన్ జీవితంలో అయితే పడ్డారు కదా, మళ్ళీ వెళ్తూ ఉన్నారు కదా. వెళ్ళాలి మరి, చెప్పాను కదా మత్స్యకారులు రెక్కడతాయండి, ఒక్కడదు కష్టపడకపోతే ఎలాగండి, కష్టపడాలి తప్పదు. మరి అలాంటి సమయంలో మళ్ళీ ఏమైనా అంటే ఆ సంఘటనలు ఏమైనా జరగలేదు, గుర్తుకు వచ్చి ఎందుకంటే గుర్తుకు వస్తాయి. వీళ్ళు ఇవన్నీ జరగకూడదు అనుకుంటారు, కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఎట్లేదు, అంత బాగానే ఉంది, అన్ని పని చేస్తున్నా కనుక మరి వాటి వైపు ఎవరు వెళ్ళట్లేదు. అది ఓకే. సరే, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య గారితో కానీ లేకపోతే డైరెక్టర్ గారితో కానీ ఎవరితో కానీ మాట్లాడారా మీరు? మాట్లాడలేదండి. ఇప్పుడు మనకి సినిమా హిట్ అయింది కదా, ఇప్పుడు 20 డేట్ వస్తానన్నారు ఇక్కడ శ్రీకాకుళం. అప్పుడు కలిసి మాట్లాడుకొని అప్పుడు వాళ్ళందరికీ ఆల్రెడీ ఈ వీడియో తరపున చెప్పాము, చిందు ముందటికి నాగ చైతన్యకి ఈ కృతజ్ఞతలు, మా మత్స్యకారులు ఎప్పుడు మీకు రుణపడి ఉంటారని అవన్నీ నేను చెప్పాను. ఎందుకంటే చాలా గ్రేట్ అండి. ఎక్కడో డిమెచ్యులేసం మారుమూల గ్రామం, ఈ స్టోరీ ఆయన తీయడం మాకు చాలా అదృష్టం. నిజంగా చాలా గ్రేట్, జీవితంలో మరవలేము ఆయనకి.
రామారావు గారు పెన్ అన్నారు కదా ఇందాక, పెన్లు జైల్లో ఉండేటప్పుడు పెన్ చేసేవాడిని, ఒక పెన్ ఏదో ఉందని అన్నారు కదా, ఒకసారి చూపించగలరా? అంటే ఇలాగ అక్షరాలు వస్తాయి KNY అని. ఆహా, ఈ దీన్ని బట్టి రామారావు అనుకో RAMARAO అదే అదే పేరు 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 తయారు చేస్తాం మేము. అదేంటండి అది దేంతో, అంటే దేంతో స్కెచ్ లా గీసిందా లేకపోతే ఏంటి? దారాలు వస్తాయి, మేము అల్లుతుంటాం ఇలాగ కలిపితే KLకి వస్తుంది, NLకి వస్తుంది, ఇలా దారం మడత పెట్టడం చేయడం, ఇలా సింబల్ వస్తుంటది. ఇవాళ రామారావు వస్తుంది. అంటే ఈ మొత్తం ఒకటే కలర్ దారం వేసాం, 2 కలర్ దారాలు కూడా చేయొచ్చు. మన ఇండియా ఇలాగ 3 రంగులు ఉంటారు, 3 రంగుల దారాలు కూడా చేయొచ్చు. అలాగా పాకిస్తానీ ఖైదీలు మీకు డబ్బులు ఇచ్చేవారు, ఇలా చేస్తే 100 రూపాయలు ఇచ్చేవారు. 10 పెన్నులు చేస్తే 1000 రూపాయలు. ఆ డబ్బులతో టిఫిన్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళే టిఫిన్ ఇస్తారు. కానీ జైల్లో బాగోదు కదా, బయటనైతే జైల్లో ఉంటది దుకాణం, అక్కడికి వెళ్ళి ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఖర్చులకి డబ్బులు కంటే సర్దేవాడిని ఇచ్చేవాడిని. సో ఇలాంటి పెన్లు అన్ని చేసేవాడిని. రామారావు గారు, యాక్చువల్గా మీరు అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు అంటే మీ మిస్సెస్ ప్రెగ్నెంట్, సో యాక్చువల్గా ఒక భార్యని అలా వదిలేసి వెళ్ళడం అనేది చాలా చాలా బాధాకరం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన సమయంలో మీరు దూరం అయిపోయారు. సో అంటే అప్పుడు మీ మానసికమైన భావన చాలా కష్టంగా ఉంటుంది. వచ్చినప్పుడు పాపను చూడగానే మీకు ఏమనిపించింది? పుట్టిన పాపను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. మరి ఎందుకంటే ఆవిడ కడుపులో ఉన్నవాడు లేని జైల్లో ఉన్నాను. మళ్ళీ ఆవిడ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చాను. ఇప్పుడు 6-7 నెలల తర్వాత మళ్ళీ, అంటే 14 నెలల తర్వాత వచ్చాను మొత్తం టోటల్ జైల్లో ఉండి. అలా జరిగింది మరి. ఓకే. సో అంటే మామూలుగా ఈ స్టోరీలో తండేలు అంటే ఇందాక నాయకుడు అంటే డ్రైవర్ అంటే రథసారథి నాయకుడు అని అర్థం కదా అని చెప్పారు కదా. సో ఈ స్టోరీలో తండేలు ఎవరు? తండేలు మరి నేనే కదా, మెయిన్ తండేలు నేనే కనుక నేనే వాళ్ళందరూ తీసుకెళ్ళాను కనుక తండేలు నేనే. అదే అదే నేను అంటుంది అది కాదు. అంటే యాక్చువల్గా అంటే మీరు ఇంత కష్టపడి అంటే మీ వైఫ్ ఎంతో కష్టపడి వార్తలు కష్టపడి రాపించారు కదా. అదే అదే నేను అంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, సో మీరు విడుదల కోసం కృషి చేసి పాపం లెటర్లు రాస్తూ అందరినీ అప్రోచ్ అవుతూ ఢిల్లీ వెళ్ళి జయశంకర్ గారిని వీళ్ళని వాళ్ళని బోట్ నడిపించే తండేలు నేనే, మాకు రప్పించే తండేలు ఈవిడ. సో ఎప్పుడైనా తండేలకి థ్యాంక్స్ చెప్పారా? మీ జీవిత భాగస్వామి తండేలకి థ్యాంక్స్ చెప్పారా? చెప్పాను. మా ఎదురుగా థ్యాంక్స్ చెప్పండి, దాంతో మాకు వినిపించట్లేదు. థ్యాంక్ యూ నూకమ్మ గారికి. తర్వాత చెప్పాను కదా 22 మంది తర్వాత పాలిటిక్స్ ప్రకారంగా అంటే అన్ని గవర్నమెంట్లకు, టీడీపీ గవర్నమెంట్కి, వైసీపీ గవర్నమెంట్కి, అలాగే జనసేన 3 పార్టీలు కూడా అందరికీ, మళ్ళీ మా పంచాయతీ పెద్దలకి కుర్రవాళ్ళకి అందరికీ నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చాలా కష్టపడ్డారు, వీళ్ళతో పాటు కూడా అందరూ సాయం చేశారు. అందరికీ ధన్యవాదాలు. సరే అందరికీ థ్యాంక్స్ చెప్పారు, ఆవిడకి థ్యాంక్స్ చెప్పి కూడా చెప్పానండి. చెప్పాను, మా ఎదురుగా చెప్పండి. చెప్పండి పర్లేదు అమ్మా. యాక్చువల్గా ఇప్పుడు అంటే అంటే కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా తర్వాత కొంత మనకి ఎంతో ఒక విధంగా ఎంతో కొంత జీవితానికి హెల్ప్ అవుతాయి, మంచి చేస్తాయి అంటారు. అంటే ఒక బాధాకరమైన సంఘటన అంటే ఒక బ్యాడ్ ఫేస్ నడిచింది, ఇప్పుడు గుడ్ ఫేస్ నడుస్తుంది. అంటే మీ ఆయన కదా సినిమాగా వచ్చింది. సో ఇలాంటి అంటే ఆయన పేరు ఇప్పుడు అందరికీ తెలుసు, తండేలు రామారావు అంటున్నారు. ఇందాక మేము వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడున్నారు, తండేలు రామారావు ఎక్కడున్నారంటే చెప్పారు చాలామంది. సో మీ జీవితంలో ఇలాంటి ఆనందకరమైన క్షణాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా.